కేసీఆర్ చేసిన పాపాలే నేడు ఆయన పదవి పోయే విధంగా చేశారని మహబూబాబాద్ పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బోధార్పు యాత్రకు మహబూబాబాద్ పార్లమెంటుకు పర్యటనకు వచ్చేందుకు కృషి చేసిన తెలంగాణ ద్రోహి మాలతు కవితకు ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇక ఉద్యమ సమయంలో ఉన్న తనకు పక్కకు పెట్టి తెలంగాణ ద్రోహులకు సీట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని మహబూబాబాద్ను అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. అవార్డు ఉన్నటువంటి నేను ఇవాళ మోడీ గారికి దేశానికి అందిస్తున్నటువంటి ఆదరణ కావచ్చు. ప్రపంచ దేశాల్లో ఈ దేశాన్ని ఎక్కడ పెట్టినా ఒకసారి ఆలోచించండి. సుస్థిరమైనటువంటి పాలన, అవినీతి రహిత పాలన. ఇవాళ ఏం చేయాలి దేశంలో ఇంకా కొట్టుకుంటాడుతుంది దేశం. వారు 10 ఏళ్లలో ఎంత మార్చిన దేశం మార్చలేదని మీరు గమనించండి. ఇంకా ఈ దేశం ప్రపంచ జనాభాలో అధికంగా ఉన్న జనాభాను మార్చడానికి ఇంకా 10 సంవత్సరాలు భయపడతారు. అవకాశం మోడీ గారికి ఇద్దాం మనం అందరం. మోడీ గారి కమలం